లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం, దాంతోపాటు వారు కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్తారు. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారైన శ్రీ విజయబాబు గారు, దీపావళి శుభాకాంక్షలు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపావళి దీపం నమోస్తుతే అంటూ అంధ తమసాలు దూరం చేసి సకలాన్ని అఖిలాన్ని కాంతిమంతం చేసే ఈ దీపావళి సందర్భంగా సాక్షి యాజమాన్యానికి, సాక్షి వీక్షకులకు, యావత్తు తెలుగు రాష్ట్రాల భారతదేశ ప్రజలకు, ప్రత్యేకించి భారత సైన్యానికి నా దీపావళి శుభాకాంక్షలు. ఓకే, మంచి సంస్కృతంలో కూడా చెప్పారు, విశ్లేషణ శ్లోకాలతో సహా. రైట్. ఇక శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ దీపావళి కొత్త వెలుగులు తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. రైట్. శ్రీ రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి, సాక్షి యాజమాన్యానికి, అది సాక్షిలో పనిచేసే వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇక శ్రీ జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీఆర్ఎస్ నేత. సాక్షి ప్రేక్షకులందరికీ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరియు సాక్షి యజమాన్యానికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. డాక్టర్ మల్లు రవి గారు, మాజీ ఎంపీ, మాజీ అధికార ప్రతినిధి, ఢిల్లీలో మాజీ విప్, వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. దీపావళి సందర్భంగా సాక్షి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. రైట్. తెలుగు ప్రజలందరికీ కూడా రవి గారు, తెలుగు ప్రజలందరికీ కూడా రవి గారి తరఫున శుభాకాంక్షలు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. రైట్. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గర్జనలతోటి, విద్యార్థి గర్జన, రైతు గర్జనలు, రకరకాల గర్జనలు నిర్వహిస్తూ కేసీఆర్పై విమర్శలు కురిపిస్తూ ఉంటే, బండారు దత్తాత్రేయ గారు సర్వే చూసి భ్రమపడొద్దని కేసీఆర్ గారు చెప్పారు. మరోవైపు కేసీఆర్ గారు 119 గురుకులాలు ఏర్పాటు చేస్తామని, మైనార్టీలకు, బీసీలందరికీ కూడా అదే కేజీ టు పీజీ పునాది అవుతుందని, ఒక్కో విద్యార్థి మీద 84,000 రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నరకాసుర పాలన, నరకాసురులు అడ్డుపడుతున్నారు, అప్రమత్తంగా ఉండండి, కుల రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు గారు హెచ్చరిస్తే, చంద్రబాబు గారు రాక్షస పాలన చేస్తున్నారని బొత్స సత్యనారాయణ గారు, ఇతర నేతలు విమర్శించారు. సో ఏది రాక్షస పాలన, ఏది జనానికి సంబంధించిన పాలన? ముందుగా ఈసారి తెలంగాణ ఇష్యూలోంచి ఏపీ ఇష్యూలోకి వద్దాం, లేకపోతే రెండు కలిపి కూడా మాట్లాడొచ్చు. జీవన్ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే గురుకుల పాఠశాలలు అన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తారా? సర్వే కూడా బోగస్ అని దత్తాత్రేయ గారు, టీడీపీ వాళ్ళు, దత్తాత్రేయ గారు భ్రమపడొద్దని చెప్పారు, టీడీపీ వాళ్ళు అయితే బోగస్ సర్వేలు కట్టిపెట్టండి అని అంటున్నారు. మీరేం సమాధానం చెప్తారు? ఒక్కటి కాదు కదండి, ఇప్పుడు వరుస పెట్టి మేము గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సర్వేలు, స్వయంగా దేశ ప్రధాని ట్విట్టర్లో పెట్టాడు, స్వయంగా దేశ ప్రధాని గజ్వెల్ వచ్చి పొగడతలిచ్చి #1 సీఎం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. మోడీ గారు #1 సీఎం కేసీఆర్ చెప్పారు, సర్వేలో వచ్చిందన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది, దేశంలో #1 అభివృద్ధి అక్కడ జరుగుతుందని చెప్పారు సార్. నిన్నగాక మొన్న వరల్డ్ బ్యాంక్ అధికారులు ప్రశంసలు ఇచ్చారు సార్, పల్లె ప్రగతి చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని. మొన్న చెస్ సర్వేలో వచ్చింది సార్, నిన్నగాక ఒక 3 రోజుల కిందట, నిన్న వీడీసీ సర్వేలో వచ్చింది. వరుస పెట్టి సర్వేలు ఒకవైపు సార్, ప్రజాస్వామ్యంలో ప్రజా రిఫరెండం ఎన్నికలు సార్, గతంలో జరిగిన 8 ఎన్నికల్లో మేమే గెలిచాం కదా సార్, ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు స్థానం లేకుండా గెలిపించారు కదా సార్. ఇటువైపు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా తెలియజెప్తా ఉన్నారు, అటు సర్వేలు చెప్తా ఉన్నాయి, స్వయంగా ఇతర పార్టీలకు చెందినటువంటి దేశ ప్రధాని స్వయంగా చెప్తా ఉన్నారు, వాస్తవం కూడా ఇదే జరుగుతుంది సార్. అయితే ఇక్కడ కాదుగా, మీరు ఒక పక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకి 84,000 ఖర్చు పెడతాం, పీజీ టు కేజీ 119 గురుకుల పాఠశాలలు పెడతాం అని చెప్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు ఇప్పుడు 138 మా మేనిఫెస్టోలో 138 అంశాలు ఉన్నాయి సార్, 132, 33 అంశాలు ఇప్పటికీ అమల్లోకి తీసుకొస్తే దాని గురించి ప్రతిపక్షాలు అమల్లోకి తీసుకొచ్చాం సార్. సార్ ఇది నిరంతర ప్రక్రియ సార్, ఏది కూడా గారి కంటే ఘనంగా చెబుతున్నారు సార్. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను సార్, మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయా లేవా? మిషన్ కాకతీయ ద్వారా 14,000 చెరువులు తవ్వించామా లేదా? మేనిఫెస్టోలు లేనివి
మేనిఫెస్టోలో లేదు సార్. 39 లక్షల మందికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తలేమా సార్? పిల్లగాళ్ళకి హాస్టల్లో సన్నబియ్యం 200 సార్. చారణ కోడికి బారణ మసాలా. మా పల్లెరావి గారు ఇచ్చింది చారణ కోడికి బారణ మసాలా సార్, 200 రూపాయలు. పిల్లగాళ్ళకి సన్నబియ్యం ఇస్తలేమా సార్? ఇటువైపు గురుకుల పాఠశాలలు, ఇటువైపు వెల్ఫేర్, మొన్న ఎస్సీ ఎస్టీ గురించి అడిగితే కేసీఆర్ గారు మీరు ఇయని చెబుతారు సార్. ఇప్పుడు చేసిన పనులు ఎవరు చెప్పరు, చేయని 1-2 ఉంటాయి సార్. కొంత కుడియడమైంది ఫీజు రిమెంట్, 100కు 100% ఇస్తాం సార్. మేము వాళ్ళలాగా 2009లో ఇవ్వాల్సిన 450 కోట్ల సబ్సిడీ 5 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వకుండా ఉండలేదు సార్. కొంత లేట్ అయింది, కొంత ఆలస్యం అయింది. కొంత ఆలస్యానికి మేము కూడా చింతిస్తా ఉన్నాం, బాధపడుతున్నాం. రైతుల విషయంలో ప్రభుత్వాలు భ్రమపడటానికి వాళ్ళు భ్రమపడి జనాన్ని కూడా భ్రమపడతాయా? ముస్లింలకు 12% రిజర్వేషన్, గిరిజనులకు 12% జనాభా సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తాం, పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఏ విధంగా అయితే అమల్లోకి వచ్చిందో ఆ విధంగా ఇంకా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం, శాసనసభలో తీర్మానం చేస్తాం, కేంద్రానికి పంపుతామంటున్నాం. చేయడానికి ఒప్పుకుంటుందా? బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోతే వాళ్ళు ఇష్టం సార్. కేంద్రాన్ని ఒప్పిస్తా అంటారు, ఎట్లా ఒప్పిస్తారు? తెలంగాణ ఉద్యమంలో మీరు దగ్గరుండి చూశారు, ఎవరైనా ఒప్పుకున్నారా? ఒప్పించామా లేదా? 38 రాష్ట్రాల 29 రాష్ట్రాల్లో 38 ప్రతినిధులను ఒప్పించాం కదా సార్. రైట్, ఇంత బాగా చెబుతున్నారు. నేను ఒకటి అడుగుతా కదా, సరే 80% జనాభా ఉన్నారని చెబుతున్నారు, ఓకే. 80% జనాభా బలహీన వర్గాలు ఉన్నప్పుడు మంత్రివర్గంలో కూడా అట్లాగే ఉండాలి కదా. మంత్రివర్గంలో 100 ఎవరున్నారు? మంత్రివర్గంలో 11 మంది అగ్రవర్ణాల వారు ఉన్నారు. దాంట్లో 2 వర్గాల వారే, 2 కులాల వారే 10 మంది ఉన్నారు, 11 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు. ఎట్లా దాన్ని మరి ఎస్సీ ఒకళ్ళే, ఎస్టీ ఒకళ్ళే, మరి మైనారిటీ ఒకరే. మీరు 12% అంటే ముందు మీరు ఆదర్శం అంటే ఏంటి? రిజర్వేషన్ల ప్రకారం ఖచ్చితంగా ఉండబోతుంది. కొంత చూస్తారు మీరు, ఎట్లా అది తొందరలో అయిపోయిన తర్వాత సార్. ఇప్పుడు కొమ్మినేని గారు ఒక్కటే రోజు రాత్రి సార్, ఇది తెలంగాణ రాష్ట్రం అనేది 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఇచ్చిన అనేక సమస్యల వలయంలోనే ఉన్నాం సార్. అన్ని విషయాలు నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఆదర్శం అంటే కేవలం ప్రజలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం వరకేనా? మంత్రివర్గంలో కూడా ఇప్పుడు ప్రజలకు రిజర్వేషన్ ఇస్తాం, మంత్రివర్గంలో కూడా ఉంటాయి, అన్ని విధాలుగా సార్. ఇప్పుడు కొంత సమయం పడుతుంది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సార్. 60 సంవత్సరాల్లో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించలేం సార్. మేము ఎప్పుడు అధికారంలో లేం సార్. మేము వచ్చింది 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు మీరు చూస్తా ఉంటే దేశం ఆశ్చర్యపోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందిస్తా ఉన్నాయి. స్వయంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ప్రశంసలు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసలిస్తా ఉన్నారు, దేశ ప్రధాని ప్రశంసలిస్తారు. మధ్య టీవీలలో మీరు కూడా ప్రశంసించారు, ప్రశంసలు ఇచ్చారు. ఎప్పుడైనా మెచ్చుకుంటాం, అదిగా సమస్య ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి చెబితే కేసీఆర్ గారు జనరల్ గా రవి గారు ఆశ్చర్యపోయారు లేదు అడుగుతాం. ఏం ఆశ్చర్యం? ఆశ్చర్యపోయారు ఇటు తర్వాత జీవితం అంతా ఆశ్చర్యపోవాల్సిందే మా రవి గారు. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, కుర్రాడే కదా, కుర్రాడే కదా సార్ అయ్యాడు. అనుకుంటున్నాడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు. మేము ఎంతకాలం ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున నా దగ్గర తీసుకున్నాం, మేమేమయ్యాము ఆశ్చర్యపోతారు. జీవితాంతం నీళ్ళు ఇచ్చారు సార్, ఈ రాష్ట్రాన్ని అనారోగ్యంగా మార్చారు. ఒక్కటి మాట్లాడుతున్నాను, జీవన్ రెడ్డి గారు, మీరు అభివృద్ధి అంటే కొన్ని కుటుంబాలకి, కొంతమంది సామాజిక వర్గాలకి అభివృద్ధి కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తే బ్రతుకుల్లో మార్పు వస్తుందని కింద అణగదొక్కబడినటువంటి కింద స్థాయి నుంచి పై దాకా సమగ్రమైన అభివృద్ధి జరగాల, సామాజిక న్యాయం జరగాల, సమగ్ర అభివృద్ధి జరగాల. ఈ రెండింటి పక్కబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేసి లేడీస్ లో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఒక్క మంత్రి పదవిని రాజ్యాధికారంలో అవకాశం ఇవ్వని మీరేమి సమగ్రమైన అభివృద్ధి చేస్తారు? మీరు ఒక పార్శ్వాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు, కొంతమందిని గుర్తించి వాళ్ళని చూపించి తక్కిన మేము పుట్టిందే పరిపాలించడానికి, మీరు పరిపాలించబడటానికి అని చెప్పేటటువంటి వ్యవస్థ మళ్ళీ తెలంగాణలో ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వస్తుంది. తక్కిన వాళ్ళంతా మేము మీ గురించి మంచిగా చేస్తాం, అందువల్ల మేమే అధికారంలో ఉండాలా, మేము చేయగలిగిన శక్తి నాకే ఉంది కాబట్టి నేను ముఖ్యమంత్రి ఉండాలా, మేమే కేబినెట్ ఉండాలా, మేము ఆడవాళ్ళకు కూడా మేమే సి టీములు పెడతాం తప్ప కేబినెట్ లో మాత్రం మంత్రి అని చెప్పేది ఒకటి. అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు, ఇవాళ మీరు చెప్పేటటువంటి అభివృద్ధి సార్ కళ్ళకు కొనపడ్డట్టు కనపడేటటువంటి వాటి మీద రోజు స్టేట్మెంట్స్ ఇవ్వటం తప్ప మీరు ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి 130 హాస్పిటల్ సైన్ చేసేటటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో వచ్చిందంటే, మీరు పేద ప్రజలకు ఇచ్చినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ స్కీమ్ని ఎందుకు నీరుగార్చాలని చూస్తున్నారు? పేద ప్రజలకు మీరు వ్యతిరేకం బేసికల్ గా, మీ ప్రాధాన్యతలో పేద ప్రజలు లేరు.
రెండోది మీరు ఇవాళ 119 గురుకుల పాఠశాలలు పెడుతున్నారంటే అది పేదలకు కాక ఎట్లా ఎవరికి అవుతుందండి? గురుకుల పాఠశాలలు మీరు కొత్తగా ఆ విధానాన్ని మీరు గుర్తించలేదు. గురుకుల పాఠశాలలు పెట్టాలనేది కాంగ్రెస్ టీడీపీ టైంలో పెట్టారు. మీరు ఇవాళ వచ్చి దాన్ని సంఖ్య పెంచుతున్నారు. సంఖ్య పెంచడం గొప్ప కాదు, ఆ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. 7 గంటల కరెంట్ ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలనేది రాజశేఖర రెడ్డి టైంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయం. దానికి 9 గంటలు ఇస్తారంటాం, అది విధానపరమైన నిర్ణయం ఇస్తే గొప్పే కదా. లేదు, ఇవ్వటం అది పెంచారంతే. కానీ ఆ ఆలోచనకి నాంది దాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచన అది లేకపోతే చెప్పి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళే అట్లాగే ఉంటారంటే కుదరదు కదా రవి గారు. ఇప్పుడు వాళ్ళ మీద విమర్శలు వాళ్ళ మీద చేయొచ్చు, కానీ మీరు మీ వాదనలో కూడా ఎంత హేతుబద్ధత ఉంది? చేసిన పనులను చెప్పండి సార్ మల్లిరావు గారు. చేసిన పనులను కూడా చెప్పండి. మీ తరఫున ఆయన కరెంట్ ఇచ్చామని చెప్పండి సార్. నువ్వు మాట్లాడేటప్పుడు మీ తరఫున కూడా ఆయన ప్రచారం ఎందుకు విమర్శించాలా నువ్వు మాట్లాడుతుంటే చెప్పేది ఒప్పుకోపోయినా చేసిన పనులు కొన్ని చెప్పండి సార్. అది ఎక్కడ కూడా పలాని చెప్పని మీరే చెప్తారు. వాటర్ కిట్ నీళ్ళు చెప్పారా సార్? చెప్పారా సార్? ఇరిగేషన్ చెప్పారా సార్? పింఛన్ల గురించి చెప్పారా సార్? ఒక నిమిషం ఆగండి, వారిని కంప్లీట్ చేయండి. అంటే ప్రజలకు ఇమీడియట్ గా కావాల్సినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల్లో రైతు రుణాలు ఇచ్చాం సార్. ఇప్పుడు పంట నష్టపోయి ఏడుస్తుంటే కనీసం వాటి గురించి ఎన్యూమరేషన్ చేసేదానికి కూడా దాశాలు ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు మాఫీ చేస్తున్న ₹1,00,000కి 3వ భాగంలో సగం ఇచ్చారు. అది ఇవ్వకుండా ఇప్పుడు బ్యాంకుల్లో లోన్ ఇవ్వకపోవటం. అయినా సర్వేలో నెంబర్ 1 అయినా సర్వేలో నెంబర్ 1 అయ్యారా లేదా? సర్వేలో నెంబర్ 1 అయ్యారా లేదా? అయినా అసలు నేను ఒక్క సర్వే సార్ 9 సర్వేల్లో 10,500 కోట్లు ఇప్పటికే ఆయన చెప్పనివ్వండి. 10,500 కోట్లు ఇచ్చారు. రైతులకు 10,500 కాదు, ఆయనతోనే ఏగలా ఎత్తిపోతున్నాను. మధ్యలో మీరెందుకు మధ్యలో నాకు 2 నిమిషాలు అడగండి. అసలు నా ప్రతి మాట ఖండిస్తే ఎట్లా? మీరు ఇప్పుడు రైతులకు సంబంధించి బ్యాంకుల్లో లోన్ ఇవ్వకపోవటం వల్ల లోన్ ఇవ్వటం లేదు, క్రాప్ లోన్స్ రెన్యువల్ కాలేదు, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే ప్రైవేట్ అప్పులు తీసుకున్నారు, పంటలు వేశారు, మక్కేశారు, సోయా వేశారు, పెసరేశారు, జనం వేశారు. ఈ పంటలన్నీ నష్టపోయి చచ్చిపోతున్నారు. రైతుల మీద కపట ప్రేమేం సార్ వీళ్ళకి? కాంగ్రెస్ పార్టీ రైతుల మీద దయ్యాలు వేలాలు వాళ్ళు ఇచ్చినట్టు ఏ గ్రామానికి పోయినా రైతులు అదే మొత్తుకుంటున్నారు. ఇక్కడ అదే రకంగా అన్ని కులాలకు సంబంధించి ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లో ఉన్న ప్రజల పిల్లలు పెద్ద ఉన్నత చదువులుగా అన్ని చదువుకోవడానికి కావలసిన మన సంజీవి లాంటి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ ని మీరెందుకు ఇవాళ నీరు గార్చి 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యార్థులు చదువుమాని ఆందోళన చేసే ఆ కాలేజీలు బంద్ చేసే పరిస్థితి? 2 గదులు విల్లు అడగండి. నిరంతర ప్రక్రియ సార్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇల్లు కట్టడం అనేది ఎందుకు మీరు ఆయన కంప్లీట్ 10 జిల్లాల్లో ఎక్కడ కట్టారు ఈ 2? రైట్, ఓకే. ఫైనల్ ఒక మాట చెప్పండి. అయినా కూడా సర్వేలో నెంబర్ 1 ఎట్లా వచ్చారు? ఇది చెప్తాను. చెప్పారు కదా, చాలా సరిపోతుంది. ఇందిరమ్మ ఇండ్లతో పాటు మీరు మొత్తం చెప్పాలనుకుంటే అవన్నీ చెప్పిన రైట్, ఓకే. ఒక్క నిమిషం. అయినా కూడా నెంబర్ 1 ఎట్లా వచ్చారు? వీళ్ళు గెలవటానికి ముఖ్యమైన కార్యక్రమం తెలంగాణ సెంటిమెంట్ తో గెలిచాడు. ఒక్కడికి ఈ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలు కానీ సమగ్ర అభివృద్ధి కానీ ఆలోచన లేదు. ముఖ్యంగా మనకి సామాజిక న్యాయం మీద మాటలతోనే నడిపిస్తున్నారు. కేజీ టు పీజీకి ఇవి ఇప్పుడు ఇచ్చినటువంటి గురుకుల పాఠశాలనే 129. ఎంతమందికి ఎక్కడ పోతాయి? ఈ ప్రజలకి మొత్తానికి ఓట్లు వేసుకొని తెచ్చి
చిన్న బెల్లలు 60 నోట్లు వేస్తే మీరు ఎన్ని గురుకులాలు ఇచ్చారు సార్? మేము ఎన్ని ఇచ్చినా కొమ్మినేని గారు 60 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక సింహభాగం పరిపాలించే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీరు ఇచ్చింది ఫ్లోరైడ్ నీళ్లు, మీరు ఎన్ని గురుకులాలు ఇచ్చారు సార్? ఏమి రైతుల గురించి మాట్లాడతారు సార్? 10,500 కోట్లు ఉపన్యాసం కాదు కదా, ఉపన్యాసాలు కాదు కదా, విషయం మాట్లాడాలి. ఎర్రజొన్న రైతుల బకాయిలు అడిగితే పండక్కి చాలా పూజారులు చెప్పినట్టుగా చెప్తున్నారు. మీకు అంతా మంచి జరగాల, అది జరగదు, చేయాల్సింది చేయకుండా సార్ వీరికి రైతుల మీద ప్రేమ సార్. సర్వేల గురించి ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్న ఎన్నికల గురించి చెప్పండి, గెలిచిన ఎన్నికల గురించి. బీజేపీ అందరు కూడా ప్రజల దగ్గర ప్రజల సమస్యలు తెస్తుంటే దాన్ని పక్కదో పట్టించడానికి ఇప్పుడే ప్రజల సర్వేలు తప్పైతే, ఎన్నికల ఫలితాలు తప్పైతే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు 8 ఎన్నికల డిపాజిట్ దక్కలే, మీ పార్టీకి. మీరు రైతుల గురించి మాట్లాడడం దురదృష్టకరం సార్, బాధాకరం. దొంగల్లాగా ఎందుకు మా వాళ్ళని రిజైన్ చేయించాలి? ఇప్పుడు 8 ఎన్నికలు అవసరమైతే అవన్నీ కథలు అక్కడ మీరు 100% సార్. రేపు ఎలక్షన్లు జరిగితే 109 సీట్లు మీకు ఎక్కడున్న దిక్కు దివానే. రిజైన్ చేయించాలి. సర్వేలో 9 సర్వేగిరివే జాంతనాయి. మీరు నిజంగా కనుక ఫిరాయింపులు వ్యతిరేకంగా మీరు గెలవండి వాడండి, ఆ విషయంలో తప్పు సార్. ఇది ఏది ఏమైనా ఇది పూర్తిగా రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. స్వయంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ, వారు రైతు వ్యవసాయం రాగండి. ఖమ్మం నుంచి జానియాల్ గారు, ఖమ్మం నుంచి రాజుగా ఉండాలని చెప్పి ఖమ్మం నుంచి జానియాల్ గారు, రవి గారు కరెంట్ అడిగితే రాజుకుంటారు, బకాయిలు అడిగితే బుల్లెట్లు దించితే మాట్లాడాలి. ఖమ్మం నుంచి జానియాల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. హలో, ఇక్కడ ఖమ్మం జిల్లాలోని రావినోతులు, అవును, బోనకల్ మండలం 21 మంది చనిపోయారట కదా పాపం. 21 మంది డెంగ్యూ వ్యాధితో చనిపోతే అవును, ఇదే ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అడగండి, గట్టిగా అడగండి. జీవన్ రెడ్డి గారు నిలదీయండి. జీవన్ రెడ్డి గారికి నమస్కారం. ఇక్కడ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయతల గ్రామంలో 21 మంది డెంగ్యూ వ్యాధితో చనిపోతే వారికి మీరు ఏం సహకారం చేస్తున్నారు? దాదాపు 10 కోట్లు ఖర్చు అయిందటండి అక్కడ జనానికి చికిత్స. ఎలా చేస్తున్నారు? మొత్తం యువకులే సార్. అవును, దుర్మార్గం, అన్యాయం. అది అటువంటి విషయాల మీద చాలా వెళ్ళిపోతున్నారు జనం పాపం. అవును, కరెక్ట్. మీరు చెప్పండి, బాగుంది. ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక డివిజెంట్ ఇది బట్టి ఎక్కమారు గాని వాళ్ళు వచ్చారే గాని ఇవాళ్ళకే 2 నెలల నుంచి ఆ డెంగ్యూ వ్యాధి కొనసాగుతున్నా కూడా. అవును, చాలా ముఖ్యమైన సమస్య. పక్షంగా పార్టీ మంత్రి గారు వచ్చారు కదండి, ఒక్కళ్ళు వచ్చారండి. మంత్రి లక్ష్మారెడ్డి గారు వచ్చారు. సీసీ రోడ్ ఓపెనింగ్ తుమ్మల గారు వచ్చారా? తుమ్మల గారు ఏం చేస్తున్నారు మరి? తుమ్మల గారు, లక్ష్మారెడ్డి గారు ఎవరు రాలేదా? అసలు కనీసం సార్ ఒక్కళ్ళు కూడా తిరిగి చూసిన నాదుడు లేదు సార్. మరి తుమ్మల గారు నేను జనం మనిషిని అంటాడు కదా, జనంలో లేడు కాబట్టి, ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి వెళ్ళలేదా ఏంటి? ఆయన మరి తుమ్మల గారు రావాలి కదా, మామూలుగా ఆయన జనంతో తిరుగుతుంటాడు కదా. ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి మరి కంటెస్ట్ అయ్యాడు కదా, పాలేరు ఎమ్మెల్యే కదా. కరెక్ట్, నేను పొరపాటు. పాలేరు ఎమ్మెల్యే అయ్యాడు కదా, మరి అయినా కూడా ఆయన రాలేదా? సార్ తమరు నిజంగా బంగారు తెలంగాణ అన్నారు సార్. అవును,
బంగారు తెలంగాణ అన్నారు. ఒక పక్క ప్రతినిధుల ఆత్మహత్య. ఓకే, మీరు అదే ఊరు అన్న. ఒక పక్క డెంగ్యూ వ్యాధి. రైట్. ఓకే, కనీసం మీరు ప్రజల సమస్యను టీడీపీ పార్టీ రాజశేఖర గారు ఉన్నప్పుడు చెప్పండి కంప్లీట్. వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు. అవును, ఇవాళ ఆరోగ్యశ్రీ ఉందా సార్? అవును, ఆరోగ్యశ్రీ లేదండి. గణేష్ గారు ఒక్క మా నియోజకవర్గంలో ఖాళీ సీఎం రిలీఫ్ 1200 మందికి ఇచ్చాను సార్. ఒక్క నియోజకవర్గంలో. ఓకే విజయబాబు సార్ ఒక 30 ఎల్ఓసీలు ఇచ్చాను సార్. అట్లా మాట చెప్పేది ఉందని చెప్పారు. వాస్తవంగా ఏదేమైనా ఖమ్మం జిల్లా నుంచి మీరు ఫోన్ చేసి ప్రజల సమస్య ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 21 మంది సరిపోతే ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదనేటువంటి భావన ప్రజలు రాకూడదు. ప్రజలు రాకూడదు. అప్పుడు సమాచారం 21 మంది సరిపోతే మంత్రి గారు వెళ్ళారు సార్. మంత్రి గారు ఇష్యూ అయితే ఉంది కదా, ఖచ్చితంగా ఇది జనానికి సంబంధించిన రాజీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే కేసీఆర్ గారు రియాక్ట్ అవ్వాలండి. ఎట్లా రియాక్ట్ కాకపోతే 21 మంది చనిపోయింది, చాలా బాధాకరం. దానికి చింతిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉన్నది ఆల్రెడీ. మంత్రి గారు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. తక్షణ చర్యలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే కూడా మేము మంత్రి మామూలుగా తిరుగుతుంటాడు కదా ఆయన, మరి అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు సార్? వెళ్ళారు. జిల్లాలో ఉంటారు సార్. వారానికి 20 రోజులు అక్కడే ఉంటారు. అక్కడ నుంచి అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటారు. రైట్. రమేష్ గారు రంపచోడవరం. రమేష్ గారు రంపచోడవరం, నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్. అక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఓకే, ధన్యవాదాలు. చెప్పండి సార్. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకి ఏ ప్రభుత్వానికి రాజుల్లా కనిపిస్తున్నారు, బయట వాళ్ళకేమో రాక్షసులా కనిపిస్తున్నారు. అంతేనా? ప్రజా సమస్యలు అయితే వదిలేశారండి. ఒక విధంగా కొన్ని చాలా వరకు వదిలేశారు. ఓకే, ప్రజా సమస్యలు వదిలేసి ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టి ఈ దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలు కలిపేసుకుంటున్నారు. అవును అవును. ఇప్పుడు ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ అయినటువంటి ఎమ్మెల్యేకి అదే కార్యకర్తలు అడుగుదామంటే అతను వేరే పార్టీలో ఉంటున్నాడు. తెల్లారితే ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దయచేసి ఏంటంటే ఇటువంటి రాజకీయాలు ఉన్నంత కాలం చాలా ఇబ్బంది పడతామండి. ఇద్దరు సీనియర్ నాయకులు, చిన్న చిత్తగా నాయకులు అంటే అదేం కాదు. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, ఈయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఇద్దరు ఇండస్ట్రీస్ కలిపి ఈ ఫిరాయింపులు ఎంకరేజ్ చేసి వాళ్ళు అప్రతిష్ట పాలయ్యారు, తెలుగు ప్రజలు కూడా అప్రతిష్ట పాలు చేశారనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు ఖమ్మం నుంచి. ఖమ్మం జిల్లాలో చాలా ఈ సమస్య ఉన్నట్టుంది. కోటేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. కోటేశ్వరరావు సార్ నమస్తే. కొమ్మినేని గారు నమస్తే, మాట్లాడండి. జీవన్ రెడ్డి గారికి ఒక్కసారి అందరికి అక్కడ ఉన్నందుకు దీపావళి శుభాకాంక్షలు. జీవన్ రెడ్డి గారు చెప్పండి సార్. ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఓకే, నకిలీ విత్తనాల్లో మీ ప్రభుత్వం స్పందించింది ఎక్కడా లేదు. ఓకే. తర్వాత రాయనూతల్లో 21 మంది చనిపోతే మా తుమ్మల నాయకులు గారు అక్కడికి వెళ్ళామన్నారు. ఎప్పుడు వెళ్ళారు, ఏ రోజు వెళ్ళారు, ఏ డేట్ని వెళ్ళారు? ఓకే, అన్నాడు వెళ్ళలేదు. అక్కడ సమస్యలు అనేవి బంగారు తెలంగాణ అన్నారు. అక్కడ వచ్చేసి ఫామ్ హౌస్ల మట్టికి ఎకరానికి 10 లక్షలు మిగులుతాయన్నారు. ఈ రోజున నేను వ్యవసాయ రైతుని, 10 ఎకరాల వ్యవసాయం ఉంది. ఈ రోజున ఎకరానికి వచ్చేసి 5 క్వింటాల్ పత్తి రావట్లేదు. కోటేశ్వరరావు గారు ఒక రైతు, చిమ్మపూడి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద వేరే పార్టీ కాదు సార్. పార్టీ అంటకట్టదు దయచేసి. కోటేశ్వరరావు మీరు ఏదైనా పార్టీ ప్రతినిధా? కోటేశ్వరరావు రైతు అంటే కాదు, అన్యాయంగా ఇప్పుడు మనకు అర్థమైపోద్ది పార్టీ పరంగా మాట్లాడుతున్నారా లేదా. నేనేమంటే మాట్లాడాల్సిన విషయాలు నకిలీ విత్తనాల మీద ప్రభుత్వం స్పందించింది. మంత్రివర్యులు చర్యలు పాయింట్ ఏంటంటే మనకు ఫోన్ చేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు పాజిటివ్ గా స్పందించారు. కాదు, మళ్ళీ ఫామ్ హౌస్ కాడికి వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఫామ్ హౌస్ విషయంలో మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం సార్. అది 10 లక్షలు ఆ మాట చెప్తారు. మా కోటేశ్వరరావు గారికి 9 గంటల కరెంట్ అందట్లేదు. మా కోటేశ్వర్ గారు విమర్శిస్తారు. వినండి సార్, 9 గంటల కరెంట్ రావట్లేదా? రైతు రుణాల 10,500 కోట్ల
రైట్ ఓకే చరిత్ర ఓకే 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 రైట్ మిత్ర సమానం చెప్పాలి. నకిలీ విత్తనాల విషయంలో మంత్రి గారు తీసుకోండి, చర్య తీసుకుంటూ చర్యలు తీసుకుంటారు. యాక్టివ్గా ఉండే మనిషి అందరికీ తెలుసు. ఆయన జిల్లాలో ఉంటారు సార్. కొమ్మినేని గారు నెలలో 20 రోజులు జిల్లా నుంచి రావినూత్రి వెళ్ళాలి కదా, 21 మంది సరిపోతే వెళ్ళరా? అక్కడ ఎందుకు జరుగుతుందో చూడరా. తుమ్మలాశ్వరైనా లక్ష్మారెడ్డి గారైనా అవసరమైతే కేసీఆర్ గారు కూడా వెళ్ళాలి. తుమ్మల గారు 31 జిల్లాలకు మంత్రి అండి. అన్ని జిల్లాలు తిరుగుతారు, ఈ జిల్లాకు తిరుగుతారు, ఈ జిల్లాలకు తిరుగుతారు. ఖమ్మం జిల్లా జరిగింది కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా అన్నట్టు కాదు ఇది. దయచేసి కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా అంటలేదు, ఆయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని మాత్రమే చెబుతున్నాం. విజయబాబు గారు చెప్పండి ఈ ఇష్యూ కానీ. అదేవిధంగా రాక్షస పాలన, నరకాసురు అంటున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మీ దృష్టికి తేవాలి. అదేంటంటే జేసీ దివాకర్ రెడ్డి గారు విమానాశ్రయంలోకి వెళ్ళి గందరగోళం చేశాడు. ఏమని మొత్తం కంప్యూటర్ బాగా కొడతానికి తోసాడు, అన్ని చేశారు, బూతులు తిట్టాడు, ఇవన్నీ చేశాడు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారేమో ప్రయాణికుల తరఫున వాదిస్తే ఆయన మీద అర్ధరాత్రి వేళ కేసు పెట్టి 15 రోజులు జైల్లో పంపించారు. దివాకర్ రెడ్డి గారి మీద కేసే పెట్టలేదు. ఇంతవరకు నా దృష్టికి అయితే రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే అభినందించవచ్చు. ఇది రాక్షస పాలన. ఓ పక్కేమో ఆయన రాక్షసులు నరకాసురులు అని చెబుతున్నాడు. ఏది నరకాసురు పాలన, ఏది రాక్షస పాలన కాదు. ఆయన రాక్షస పాలన లేదు, రాక్షసులు చాలా మంది ఉన్నారు, నరకాసులు చాలా మంది ఉన్నారు అన్నారు. సో వారి మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే తిలక్ ఒక మాట చెప్తాడు, దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి, నీతుల 2 నాలుకల సాచి బొసగొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి అని చెప్పని అంటాడు. దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి, నీతుల 2 నాలుకల సాచి బొసగొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి. అది ఆయన చెప్పింది. సో ఈయన చెప్పింది కూడా విన్నాక నాకు కూడా ఏమనిపించిందంటే నిజంగానే భూబకాసురులు ఉన్నారు, ఇసకాసురులు ఉన్నారు, అవినీతి రాకాసురులు ఉన్నారు, అలాగే నైతిక విలువల్ని ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలను పతనం చేసి ప్రజాస్వామ్య చేలాంచలాల్ని చీల్చి చూసేటువంటి నరకాసురులు కూడా ఈ వ్యవస్థలో ఉన్నారనేది వారు ఖచ్చితంగా అన్నారు. వారి మాటకు నేను కూడా ఏకీభవిస్తున్నాను. సో ఈ అసురులందరినీ కూడా ఎవరు వధించాలి అన్నట్టయితే ప్రజలే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కృష్ణుడిగా ధర్మం నిలబెట్టుకోవడం కోసం రావాలి. అప్పటి వరకు ఏంటంటే సాగుతూనే ఉండదు. ఇప్పుడు ఎవరు అసురులు అనేది దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇది డెఫినెట్గా ఈ వ్యవస్థలో పూర్తిగా ప్రజాస్వామ్య విలువల్ని తొంగలోకి తొక్కి చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆ చైతన్యం రానంత వరకు కూడా ఏంటంటే రాక్షస పాలనలు సాగుతూనే ఉంటాయి. గతంలో కూడా అది జరిగింది కాబట్టే ఆ తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక నింద వేసేటప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు ఇంకొకటి మీ దృష్టికి రానిది ఏంటంటే అంటే ఈ దీని గురించి మా ఎయిర్పోర్ట్లో వ్యవహారాల గురించి మాట్లాడారు కదా, అంతకంటే ముందు ఇప్పుడు మీరు చెప్పిన ఆయన్ని మిథున్ రెడ్డిని జైల్లో పెట్టడం, చిన్న ఇష్యూ మీద హడావుడి చేయడం బాగుంది. అంతకంటే ఎక్కువగా కోడెల శివప్రసాద్ గారు అదే ఫ్లైట్లో ఆయనకి సరైన మర్యాద ఇవ్వలేదని ఎయిర్ హోస్టెస్ మీద అది తినేటువంటి భోజనం ప్లేట్ని విసిరేసి మీకు ఆధారాలతో సహా మీకు ఇక్కడ ఈ తెలుగు మీడియాలో మీకు లేకపోవచ్చు, ఇక్కడ సప్రెస్ చేసి తెలుగు మీడియాను సప్రెస్ చేసి ఇక్కడ వార్త రాకుండా చేశారు. మీకు అప్ కంట్రీ దీంట్లో మీకు యూట్యూబ్లో మీకు ఇవాటికి కూడా యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. డైలాగ్స్తో సహా రికార్డ్ అయింది. తర్వాత తెలుగు డిబేట్స్లో ఆ ఇష్యూ రాలేదు, కానీ నేషనల్ డిబేట్లో చాలా స్పష్టంగా ది రెస్పెక్టబుల్ స్పీకర్ షుడ్ రిజైన్ ఈవెన్ టు ఫర్ హిజ్ ఎమ్మెల్యే పోస్ట్ అని చెప్పినటువంటి డిస్కషన్ కూడా మీకు నార్త్ సైడ్ జరిగింది. అది ఇక్కడ తెలుగు మీడియాకి రాకపోవడం దురదృష్టకరం. ఇవాటికి కూడా యూట్యూబ్లో చూస్తాం. అంటే స్పీకర్ అనేటువంటి ఆయన ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి రిప్రజెంటేటివ్ ఆయన, మామూలు వీళ్ళకంటే కూడా. సో ఒక రాజ్యాంగానికి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక స్త్రీ మీద
దట్టు ఐ విల్ సీ యువర్ ఏదో చాలా ఒక డెరోగేటరీ కామెంట్ ఏదో చేశాడు. ఈవెన్ నవ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇన్ ది యూట్యూబ్. సో ఇలాంటి దివాకర్ రెడ్డి గారు గొడవ చేస్తున్నారు, పక్క ఛాంబర్ లో చంద్రబాబు గారు ఉన్నారు. అదే అండి, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు చట్టం అనేది ఎవరికైనా సమానం కాబట్టి చెప్తున్నా, దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు డీల్ చేసి ఆ కేసు కూడా అసలు వాళ్ళు అక్కడ డిమాండ్ చేశారండి. అక్కడ నార్త్ సైడ్ మంత్రి గారు అది అందుకని అప్ కంట్రీలో ఉన్నటువంటి హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ దీని మీద డిబేట్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముందు రిజైన్ చేయాలి, ఆయన మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక చట్టం మనకు మాత్రమే వేరే వాళ్ళకి వర్తించదు అనుకోవడం చాలా పొరపాటు. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా రాక్షస కృత్యాలే అవుతాయి కాబట్టి ఆత్మపరిశీలన చేసుకుంటే. పద్మ గారు, చంద్రబాబు గారు ఏం మాట్లాడినా కూడా ఈ మధ్య అద్దం ముందు నిలబడి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు. కనుక ఇవాళ రాక్షసులు ఉన్నారు సమాజంలో అనేటటువంటిది మాట్లాడుతున్నారు. రాక్షసులు ఉండడం అంటే రాక్షసులైనగా చెప్పుకుంటున్నటువంటి నరకాసురుడు లేకపోతే రావణాసురుడు వీళ్ళ రాజ్యంలో ఎవరు వీళ్ళని విలన్లుగాను రాక్షసులుగాను చూడలేదండి. వాళ్ళ రాజ్యంలో మంచి పరిపాలన ఇచ్చారనేటటువంటిదే చూశారు. బయట వాళ్ళకి వాళ్ళు రాక్షసులు అవ్వచ్చు కానీ వాళ్ళ రాజ్యంలో మాత్రం వాళ్ళు దేవుళ్లే. కానీ ఇక్కడ ఏపీలో ఇవాళ చూస్తుంటే ఎవరు కూడా ప్రజలెవరు కూడా చంద్రబాబు గారిని ఒక దేవుడు మంచి పరిపాలన అనేటటువంటిది ఈ రోజు ఎక్కడా లేదండి. ఇవాళ ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి సర్వేలు కావచ్చు, లేకపోతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళడానికి భయపడ్డం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ప్రభుత్వం అనేటటువంటిది ప్రజల పట్ల ఒక రాక్షసంగా తయారైంది. కనీసం కేంద్రం దగ్గర నుంచి రావాల్సినవి కూడా రాబట్టుకోకుండా ఎవరో రాక్షసులు అనేటటువంటిది మాట్లాడడం అనేటటువంటి అర్థం లేనటువంటి విషయం. ఇవాళ రాక్షసులు ఎవరు, ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే ఇమీడియట్లీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. రైలు తగలబడితే దానికి జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి మాట్లాడతాడు. తిరుపతిలో ఏదో మేయర్ సంబంధించినటువంటి కుటుంబం సంబంధించినటువంటి హత్య జరిగితే వెంటనే ముఖ్యమంత్రి ఇది ఒక వ్యక్తి చేశాడు, రౌడీల నుంచి రాజకీయాల్లోకి వచ్చి చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడాడు. అక్కడ కటారికి సంబంధించినటువంటి దంపతుల హత్య ఎవరు చేశారో వాళ్ళు మేనల్లుడు చేశాడు. వెంటనే వితిన్ అవర్స్ లోనే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక బ్రాండ్ వేసేస్తాడు. అంటే పోలీసులు ఏం చేయాలా, ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు అనేటటువంటి విధంగా చెయ్యాలి. అది ఇది రాక్షసత్వం అంటే ఇది. అంతే తప్ప ఈ రోజున నరకాసురుడు ఏమవుతాడండి? ఇవాళ పోల్చుకుంటే వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలతో పోల్చుకుంటే ఇందాక విజయబాబు గారు చెప్పారు, మరి గొప్ప స్పీకర్ పదవిలో ఉండి ఎయిర్ హోస్టెస్ మీద ప్లేట్ ఇసిరేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం అని అంటే అది ఎట్లాంటి రాక్షసత్వం ప్రజాస్వామ్యంలో ఉంది. నేను సోషల్ మీడియాలో ఒకసారి చూశాను కానీ యాక్చువల్లీ క్లిప్పింగ్ అది చూడలేదు, ఆయన ఏం మాట్లాడారు. కానీ వివాదం అనేది నడిచింది అనేటటువంటిది అయితే నాకు తెలుసు. కానీ అది ఇవాళ ఎంత దాన్ని సప్రెస్ చేయగలుగుతున్నారు అనేటటువంటి ఇట్లాంటి పెద్ద ఇష్యూస్. ఓటు కోట్ల కేసులో ఇంకొక చోట ఇంకొక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇట్లాగే ఎమ్మెల్యేలు కొనుగొంటున్న పట్టుబడిపోతే అసలు ఇవాళ ఎంత న్యూసెన్స్ అయ్యేదంటే సర్లేండి మాట్లాడకూడదండి, మేమెందుకు చేతులు ఎత్తేస్తాం సార్? చట్టాన్ని మా చేతులకు తీసుకుంటామా సార్? మీరు అంతగా భుజాలు తడుకోక్కర్లేదు. జరిగింది ఏంటంటే ప్రజలకు తెలుసు. మాట్లాడలా గత 6 నెలలుగా చెబుతూనే ఉన్నా కేసీఆర్ గారికి డౌన్ అయిపోయింది. తెలంగాణ ప్రజలకి తెలిసింది. ఓపెన్ సీక్రెట్ కేసులు పెట్టుకుంటారు, మీరేమో రాజీలు పడతారు, మేము మాట్లాడకూడదు. రాజీలు పడ్డారు ఆధారం ఏంటి? ఛార్జ్ షీట్ లో పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టలేదండి. చేసుకోపోతుంది చట్టాన్ని మన చట్టం మన చేతులకు ఎట్లా తీసుకుంటామంటే పద్ధతులు ఉంటాయి. దివాకర్ రెడ్డి గారి విషయం కూడా ఇందాక మీరు మిథున్ రెడ్డి గారిది కూడా ఆఫీసర్ ని కొట్టారనడానికి ఒక సాక్ష్యం చూపించండి, సీసీ కెమెరా ఫుటేజ్ చూడండి అని అంటే దాన్ని ఎవరు చూడలేదండి. పెట్టారు 15 రోజుల పాటు మిథున్ రెడ్డి గారి ఎంపీ, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఎమ్మెల్యే, వీళ్ళందరినీ కూడా 15 రోజుల పాటు బెయిల్ రాకుండా చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎవిడెన్స్ మీడియా ఉంది, టీవీలో వచ్చింది. ఇంత డైరెక్ట్ సాక్ష్యం ఉన్నా కూడా ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిదండి. ఇవాళ చంద్రబాబు గారు అసలు ఏ మాత్రం ప్రజాస్వామ్యం అనే దానికి విలువ లేకుండా చేస్తున్నారు. బీజేపీ వారు వారికి ఏంటి రఘునాథ్ బాబు గారు ఈ పరిస్థితి ఒకటండి. ఎవరైనా ముఖ్య విఐపీలకి ఇట్లాగా అదేంటి ప్రజలకు అసౌకర్యానికి గురి చేస్తూ చేసేటటువంటి విషయాల్ని మేము సమర్థించం.
మేము అలాంటి మరి ఎందుకు కేసు పెట్టలా? మీదే కదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దానికి ఆ సంబంధిత ఎవరైనా కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఎవరు ఇవ్వాలి? ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు ఇవ్వనిస్తారా? మేము అటువంటి విషయాలు మిథున్ రెడ్డి కేసులో అర్ధరైతురిగాడ పంపించి మరీ కేసు పెట్టించారు. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో మేము ఇంటర్వ్యూర్ అయ్యి అంటే ఇప్పుడు రాక్షస పాలన, ఏది రాక్షస పాలన? కేంద్ర ప్రభుత్వం సహించే ప్రశ్న లేదు, దానిలో అనుమానం లేదు. కేంద్ర ఉద్యోగి కదా అతను. కాదండి, వాళ్ళు పెట్టారో లేదో మాకు తెలియదు. అది పెట్టుంటే కనుక ఏది రాక్షస పాలన? ఏది రాక్షస పాలన అంటే ఈయనేమో డైరెక్ట్ గా చెప్పేశారు మీదే రాక్షస పాలన. మీది రాక్షస పాలన కాదు. రాక్షస పాలన మాది బీజేపీ, బీజేపీ టీడీపీ రాముడి పాలన. గవర్నమెంట్ మాది రాముడి పాలన. రాముడి పాలన కరెక్ట్. లేకపోతే రాక్షస పాలన మాదంటే ఏదైనా అర్థం ఉందా? ఇప్పుడు ఎవరు కులపరంగా ఉపయోగించుకోవడానికి మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో రాముడు పాలన తేటానికి మళ్ళీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఏపీలో మీరు గవర్నమెంట్ లో లేరా? గవర్నమెంట్ లో ఉంటే మేము మేము అక్కడ వాళ్ళని ఒత్తిడి చేశామా? ఉంటే ప్రూఫ్ రాక్షస పాలనని మీరు విమర్శించారండి. రాక్షస పాలన మీరు భాగస్వాములా? కన్సర్న్ ఆఫీసర్స్ ని కేసు పెట్టకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా మేమేమైనా అడ్డుకున్నామా? పోలీసులు ఏమైనా చేసిందా? ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళ తప్పే ఉందో, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదో అవి విచారించుకోవచ్చు. దానికి ఎదురు కేసు పెట్టాలండి. దివాకర్ రెడ్డి గారు ఆ ఉద్యోగి మీద నేను కొట్టినందుకు ఎదురు కేసు పెట్టాలి. కానీ అటువంటి వాళ్ళని మేము సమర్థిస్తాం అనేది మాత్రం మరి ఎందుకు ఒక్కసారి కూడా మీరు కూడా ఖండించట్లేదు? ఇంతవరకు ఖండించలేదు కదా మీ పార్టీ తరఫున. ఇదేం దివాకర్ రెడ్డి గారు ఇదేం పద్ధతి అని ఒక్క మాట అన్నారా? అక్కడ ఏంటి జరిగిందో తెలియకుండా మీరే పార్టీ అని ఇంతకీ మీరు రాక్షస పాలనలో భాగమా కాదా? కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ పాయింట్ ఈ కులాలను రెచ్చగొట్టడం, లేకపోతే ప్రతి పనికి అడ్డం పట్టడం, ఉదాహరణకి పట్టిసీమ ఉంది, ఏదో రాజశేఖర రెడ్డి గారు తవ్వించారు కాలువలు, దాన్ని ఉపయోగించుకొని ఏదో ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపు తాత్కాలికంగా ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడే పని. అది చేస్తుంటే అది కరెక్ట్ కాదని అది వద్దు అని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం టీడీపీ పార్టీ పరిపాలనని పొగుడుతూ భజన చేస్తూ ఉండాలా? మీరు రాజ్యాంగం ఏ రకమైనటువంటి హక్కులు కల్పించారో ఆ పని చేస్తున్నారు. మీరు చేసిన తప్పుల్ని నిరంతరం గమనించి ఆ తప్పులు వినాలా? మీరు బాధ్యత ఏంటి? మీ పనులను సమర్థిస్తే బాధ్యత, సమర్థించకపోతే రైతులకి లేకపోతే డ్వాక్రా మహిళలకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వండి అని చెప్పి అడిగితేనేమో బాధ్యత రాహిత్యం. పంటలు నష్టం వచ్చినాయి, వాటి పంట నష్టం ఇవ్వమంటే అదేమో బాధ్యత రాహిత్యం. అది కాకుండా ఎవరైనా ఎయిర్పోర్ట్ లో గొడవ చేశారు, ఆ చేసిన వాళ్ళందరూ చట్టానికి అతిథులు గారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ కేసు పెట్టి చేసుంటే ధర్మంగా ఉండేది కదా. లేట్ చేసినా తప్పే, దౌర్జన్యం చేస్తే ఇంకా పెద్ద. ఇప్పుడు కేసులో చింతమనేని ప్రభాకర్ జోలికి వెళ్ళడానికి ధైర్యం చేశారు ఎవరన్నా? ఆ తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మీద దౌర్జన్యం చేశాడు. రాజీ చేస్తారా? ముఖ్యమంత్రి గారి రాజీ చేసి రాక్షసులు అడ్డం పడుతున్నారంటే ఎట్లా? రఘునాథ్ బాబు గారు ఎవరు తెలుసు? కేసీఆర్ గారి విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పానా లేదా మీరు చేస్తున్న తప్పని? ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పండి. కేసీఆర్ గారు బీజేపీ వారు మాట్లాడితే అడ్డం పడుతున్నారని వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు కేంద్రం నుంచి ఏదో పెద్ద తీసుకొచ్చేస్తుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడడం వల్ల కేంద్రం చేయలేకపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ రోజు. అడ్డుపడడం అంటే ఏంటంటే ఆగిపోతే అడ్డుపడడం అంతే కదా. మాట్లాడితే
అంటే వాళ్ళు వద్దంటారు. ఉస్మానియా హాస్పిటల్ మారుతారంటే మెంటల్ అనుకుంటారు, సెక్రటరీ మారుతారంటే వద్దని చెప్తున్నాం. రైతులకి ప్రాజెక్టులు కడతామని కూడా వద్దంటారు, మల్లన్న సాగర్ కడతామని కూడా వద్దంటారు. రైతులకు చెప్పండి సార్, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడారు. మేము ఎస్ అంటే ఉంటే ఈ రాష్ట్రం ఇట్లుండదు కాదు. ఈ రాష్ట్రం ఈ అనారోగ్యంగా మారడానికి కాంగ్రెస్ ఏది రాక్షస పాలన, ఎవరు కుల రాజకీయాలు నడుపుతున్నారు దాని మీద చర్చ. ఏది రాక్షస పాలన, ఎవరు కుల రాజకీయాలు నడుపుతున్నారని దాని మీద చర్చ కొనసాగిద్దాం. ఇప్పుడు చిన్న విరామం. ఇక విజయబాబు గారు మీరు చెప్పండి, కేసీఆర్ గారిది కానీ ఇప్పుడు ఇందా స్పీకర్ గారిది కానీ, స్పీకర్ గారిది నిజంగా మీ దగ్గర వీడియో ఉందా? ఉందండి. చూపించండి. ఉంటే ఎట్లా చూపిస్తారు మరి అక్కడ? ఇట్లా అటు తిప్పి చూపిస్తాను. ఒక వీడియో ఉండటమే కాదు, ఈ వీడియో మీద ఏంటంటే నేషనల్ లెవెల్లో డిబేట్ కూడా జరిగిందండి. ఇది చెప్తూ ఉండండి. దీని మీద ఏమైందంటే ఒక అసెంబ్లీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి స్పీకరు ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ఇదిగోండి. Deepthi, have you gotten any word from the speaker, Kodela? There any explanation, any clarification with respect to those allegations that have come in from the cabin crew? That's right. It's shocking the way the Speaker of Andhra Pradesh Assembly, Kodela Shivaprasad, is believed to have behaved with the air crew, with the cabin crew of the flight when he was traveling from Hyderabad to Vijayawada. But we have seen a lot of people misusing or while having a power, he's said a lot of things which he shouldn't have mentioned in the flight. It was not his own. He was angry that his friend was not upgraded to business class. He was angry against on the cabin crew that his friend wasn't being upgraded. But however, his choice of words that were used against the cabin crew was not a very pleasant thing that must have happened with a man who is holding a very crucial constitutional position here in the state, for a person who is very well respected for the chair that he's holding. The choice of words and behavior that he has, and his behavior is not very welcome here by the opposition and the other political leaders here in this state. Right. Okay. ముందుగా మిమ్మల్ని అభినందించాలి విజయబాబు గారు. ఆధార సహితంగా కోడెల గారి మీద చెప్పిన తీరు చాలా కరెక్ట్ గా ఉంది. మీరు ఆధారంగా చెప్పారు. వీఆర్ ది బిలీవర్స్ ఆఫ్ ద డెమోక్రసీ అండి. సో లా అనేది చట్టం అనేది అందరికీ సమానమే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ది లా మేకర్ షుడ్ నాట్ బి అ లా బ్రేకర్. హీఈస్ అ లా మేకర్, సో హీ షుడ్ నాట్ బ్రేక్ ద లా. అందరూ కాదు స్పీకర్ పోడియం ఎక్కినందుకేమో ఎమ్మెల్యేలు అందరి మీద సస్పెండ్ చేయబోతున్నారు అదని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చి అసెంబ్లీలో అసలు ఆయన ఏది కూడా రూల్ ప్రకారం వెళ్ళలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక వ్యక్తిగత ఏజెండా. రఘునాథ్ బాబు గారు దీని మీద ఏమన్నా మాట్లాడతారా? అది ఎవరైనా ఇలా దౌర్జన్యం చేస్తే తప్పేని నేను ఇందాకే చెప్పాను. అది అటు కేసు లేదు, ఏమి మను లేదు. స్పీకర్ అయితే ఏదైనా జరిగిపోతాయి. మరి వెలుగులోకి కూడా రాకుండా దానికోసం మేము మా ప్రభుత్వం ఏమైనా మీ కేంద్ర ప్రభుత్వం ఎంత గురిగా ఉందో అర్థం అవుతుంది. అదే ఇప్పుడు మీకే తెలీదు, మాకు తెలియకుండా కూడా చేయగలిగారు, అది విశేషం. ఇటువంటి మేము సమర్థించండి. నేను తెలుసు నాకు వెంకయ్యనాయుడు గారు అసలు టైం అంటే పౌర శాఖ మంత్రి అశోక్ గజరాజు గారు కాబట్టి కాదు. నేను చెప్పేది ఏంటంటే మాకు చెప్పేది ఇప్పుడు డాట్ టైంకి ఉండాలా అంతే. మేము ఒక నిమిషం కూడా లేటు మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు. మా వల్ల వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు. ఈ తరాలు ఉంటాం. రైల్వేకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ విషయంలో ఇదే కోడెల గారి అబ్బాయికి సంబంధించినటువంటి ఒక బెదిరిస్తున్నాడనేటటువంటి కేంద్రానికి కూడా వాళ్ళు కంప్లైంట్ చేసి మేము ప్రాజెక్ట్ ఎత్తేసుకుంటాం ఏపీలో అనేటటువంటి పరిస్థితి. అంతగా ఒక రాక్షసులుగా ఒక్కొక్కళ్ళు మారిపోయి పెద్ద ఉన్నతమైన స్థానంలో ముఖ్యమంత్రి ఒకళ్ళు, స్పీకర్ ఒకళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు
ఇట్లా వీళ్ళ ముఖ్యమంత్రి కీలకమైనటువంటి స్థానాల్లో ఉండి చట్టం లేదు ప్రజాస్వామ్యం లేదు అనేటటువంటి పాలన చేస్తుంటే ఈ దీపావళి సందర్భంగా ఎవరిని తలుచుకుంటాం? రాక్షసులను తలుచుకుంటాం. చెడుని సంహరించాలి, మంచిని వెలిగించాలని చెప్పి కోరుకుంటాం. రైట్. జీవన్ రెడ్డి గారు కామెంట్ చేస్తారా? ఈ పరిణామాలు ఇక్కడ కూడా ఇట్లాంటి జరుగుతున్నాయా? ఎక్కడైనా కానీ ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు, చట్టం ఉంది దానికి. కాబట్టి ఒకవేళ అట్లాంటి సంఘటనలు జరిగి ఉంటే వారి మీద కేసులు బుక్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద నమ్మకం పోయే పరిస్థితి రాకముందే ప్రభుత్వాలు మేల్కొని దాని మీద తగిన చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? ప్రభుత్వాలు ఉన్నాయా? పోలీసు వ్యవస్థ ఉందా? చూస్తుంటే ఆశ్చర్యం. ఇంతవరకు మా దృష్టికి రాలేదు. కోడల మీద రాలేదు. దివాకర్ రెడ్డి గారిది కూడా ఎందుకనో మేము వచ్చింది పేపర్. ఒకవేళ ఉంటే దాని మీద ఏం చేయాలనేది చేయకపోతే ఈ వ్యవస్థ మీద నమ్మకం పోయి ప్రజలు ఎవరికి వాళ్లే కొట్టుకుని కర్ర ఎవడు దగ్గర ఉంటే ఇప్పుడు ఆయన రాక్షసులు అడ్డం పడుతున్నారని చంద్రబాబు గారు అది ఇది ఇంకోటి. కాల్ సెంటర్ కేసు మీద దర్యాప్తు జరిస్తే ఎవరు రాక్షసులో ఎంతమంది ఉన్నారో కూడా తెలియజేస్తున్నారు. అదేనండి, ఆ రోజున అసెంబ్లీలో చర్చ జరుపుతున్నారనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కాల్ మనీ స్కామ్, సారీ సార్, కాల్ మనీ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక విచారణ జరిగి ఉంటే మనం మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా చెప్పాలి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని దృష్టిలో పెట్టుకున్న రకంగా మాట్లాడటమే తప్ప వారు దీంట్లో గొప్ప ప్రజలకి సందర్భంలో వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే ఒక సుదీర్ఘ పోరాటం ఉద్యమం తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలు పట్టం కట్టారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినటువంటి రీతిలో ప్రభుత్వం లేనప్పుడు ఏంటంటే జనరల్గా ఇలాంటి విమర్శలు అనేటువంటి వస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, పవర్ అనేటువంటిది కొంచెం ఒక ప్రత్యేకమైనటువంటి దీంట్లో మాత్రమే అక్కడ కాన్సన్ట్రేట్ అవడం వల్ల మిగతా మంత్రులు ఏదైనా అధికారం దాన్ని మిగతా మంత్రులు చొరవ తీసుకోవడానికి భయపడుతున్నారు. సో దాన్ని ఆయన సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇక్కడ ఇది విమర్శగా కాదు, మీరు దయచేసి పాజిటివ్ కాదు, మీరు దయచేసి పాజిటివ్ పరిపాలన వికేంద్రీకరణ జరగాలని రెవెన్యూ డివిజన్ మండలాల్లో పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి. మంత్రులకు ఇండివిజువాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ప్రతి ఒక్క మంది తన పనులు తను చేసుకుంటా ఉన్నారు. సీఎంఏ చేయాలనుకో పొరపాటు. కాబట్టి మంత్రులు చొరవ తీసుకోవాలని వెళ్లాల్సినటువంటి పరిపాలన వికేంద్రీకరణ గురించి మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు విభజించింది ఒక శాస్త్రీయం లేకుండా ఒక్కొక్క మంత్రి 1,00,000 కిలోమీటర్లు ఇప్పటికే తిరిగి ఉన్నారు. దేనికి? ఒక మంత్రి ఖమ్మం జిల్లా వెళ్ళరామనండి. ఖమ్మం జిల్లా 21 మంది చచ్చిపోయారంట. 21 మంది చచ్చిపోయారంట డెంగ్యూ. ఈ విషయంలో వెళ్ళడం ఒకటి, డెంగ్యూ మృతులకు సంబంధించి కనీసం ట్రీట్మెంట్ విషయంలో కోట్లు లక్షలు ఖర్చులు అవుతుందండి. కనీసం దానికి సంబంధించి వెంటనే కేసీఆర్ గారు స్పందించాలి. లక్ష్మారెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి వెళ్ళాలి. లేకపోతే ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు. అట్లాగే చంద్రబాబు గారు దివాకర్ రెడ్డి గారి మీద కేసు పెడతారా లేదా? కోడలి కేసు వదిలేస్తారా లేదా? స్పందిస్తారంటే కేవలం కేసీఆర్. రైట్, ఓకే. చాలా సార్లు స్పందిస్తే ఇవాళ స్పందించండి. రేపు ఇక్కడ కూర్చున్న అందరితో నేను అభినందన తెలియజేస్తాను. ఖచ్చితంగా శభాష్ బాగా చేశారని మేము చెబుతాం. మళ్ళీ రవి గారు కూడా చెబుతారు ఖచ్చితంగా. అప్పుడు తర్వాత చెప్తాను. చెప్పాలి నేను అంటలేదు. అట్లాగే రాక్షస పాలనని రాక్షసులను ఎదుటి వాళ్ళు ఒకవైపు చెప్పట్లేదు. విజయబాబు గారు రైట్. అట్లాగే రాక్షసులను ఎదుటి వాళ్ళనే ముందు మనం రాక్షస పాలన చేస్తున్నామా ఎట్లా ఉన్నాం అనేది కూడా అక్కడ చంద్రబాబు గారు కానీ ఇక్కడ ఎవరైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. విజయబాబు గారు, వాసిరెడ్డి పద్మ గారు, రఘునాథ్ బాబు గారు, రవి గారు, జీవన్ రెడ్డి గారు అందరూ ధన్యవాదాలు. ఓకే రైట్, ఓకే ఓకే రైట్, ఓకే 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 రైట్, గుడ్ 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 గుడ్, మంచిదే. ప్రజలకి మేలు చేయండి, ప్రజలకి మేలు చేయండి, ప్రజలకి మేలు చేయండి. రైట్, ఇది రైట్ వార్తా విశ్లేషణ కార్యక్రమం. రైట్, ఓకే ఓకే ధన్యవాదాలు. రైట్, ఇది రైట్ వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.